ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ అకేషన్ అంటే ఒక ప్రోగ్రామ్ హైలైట్ అవ్వాలి, చాలా అద్భుతంగా జరగాలని ఆశపడతారు. మంచి టీం పిలిచినా సరే అది వృధాయే. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. ఫుడ్ అవన్నీ అంటారా, అది అందరికీ తెలుసు, ఫుడ్ అందరూ తింటాం కాబట్టి ఇది. కానీ సౌండ్ విషయం. హలో, ప్రైజ్ ది లార్డ్, వెల్కమ్ టు జేబీస్ వాయిస్. ఈరోజు వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే సౌండ్ అనేది ఎంత ఇంపార్టెంటో, అది ఎంత కీ రోల్ ప్లే చేస్తుందో నేను ఈరోజు చెప్పబోతున్నాను అనమాట. అంటే సౌండ్ గురించి కంప్లీట్గా ఒక వీడియో నేను చేస్తాను. కానీ ఇది ఎందుకు చేస్తున్నానంటే, ఒక ఈవెంట్లో చాలామందికి ఈ నాలెడ్జ్ తెలియాలి. మ్యారేజ్ కానీ, బర్త్డే కానీ, ఎలాంటి అకేషన్ చేసుకుంటున్నా సరే ఏది ఇంపార్టెంట్ అసలు అంటే ఫుడ్ అవన్నీ అంటారా, అది అందరికీ తెలుసు, ఫుడ్ అందరూ తింటాం కాబట్టి ఇది. కానీ సౌండ్ విషయం అదేంటి కొంతమందికి తెలుసు. ఏంటంటే ఇప్పుడు ఆర్టిస్టులు ఉన్నారనుకోండి, వాళ్ళకి తెలుసు సౌండ్ గురించి. ప్రతి ఒక్కరికి తెలుసా? తెలీదు. కానీ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. ఎందుకంటే ఒక ప్రోగ్రామ్ మీరు చెయ్యాలి అని అనుకున్నప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బర్త్డే, అంటే మీ పాప బర్త్డే కానీ, మీ ఇంట్లో ఎవరిదన్నా బర్త్డే ఉన్నదనుకోండి, మీరు ఫస్ట్ నుండి చూసుకుంటే ఏంటి మంచిగా జరగాలనుకున్నప్పుడు, ఆర్కెస్ట్రా పెట్టుకుందాం రా, ఒక డివోషనల్ సింగింగ్ మ్యూజిక్ టీమ్ని చూద్దాం రా, మంచిగా పెట్టుకుందాం, పాటలు పాడేవాళ్ళని అని ఆలోచిస్తారు కదా. కానీ నేను చెప్పే సజెషన్ ఏంటంటే, ఫస్ట్ మంచి టీం కంటే ఇంపార్టెంట్ మంచి సౌండ్కి ఇవ్వండి. ఎందుకంటే సౌండ్ ఎక్కువైనా తక్కువైనా అక్కడ ఎవరు కూర్చోలేరు. మంచి టీంని సెట్ చేసినప్పుడు వాళ్ళకి మంచి సౌండ్ లేకపోతే ఎంత మంచి టీంని పిలిచినా సరే అది వృధాయే. మెయిన్ సౌండ్ మ్యూజిక్ టీంకి మెయిన్ మానిటర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. నేను చాలా మందితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళందరూ ఏమంటారంటే, బ్రదర్ అడ్జస్ట్ అయిపోండి అంటే. ఇప్పుడు మన టీంని పిలిచారనుకోండి, అంటే నా టీం గురించే నేను మాట్లాడట్లేదు, ప్రతి ఒక్కరికి తెలియాల్సిన బాధ్యత ఉంది కాబట్టి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా చూడండి, మీ అందరికీ తెలియాలి ఈ విషయం. ఏంటంటే మీరేమనుకుంటారంటే, బ్రదర్ మీకు ఇస్తున్నాం కదా పేమెంట్, సో మీరు అడ్జస్ట్ అయిపోండి బ్రదర్, ప్రతి సౌండ్ కూడా మీరు అడ్జస్ట్ అయిపోతే ఎలాగంటే. కానీ కాదండి. ఏంటంటే సౌండ్లో మనం కాంప్రమైజ్ అయితే అక్కడ క్వాలిటీ రాదు. ఏంటంటే యాక్చువల్లీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ అకేషన్ అంటే ఒక ప్రోగ్రామ్ హైలైట్ అవ్వాలి, చాలా అద్భుతంగా జరగాలని ఆశపడతారు. వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, సౌండ్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. సౌండ్ మీరు మంచి సౌండ్ పెట్టి చిన్న టీంని పిలిచినా సరే పర్లేదు, చాలా అద్భుతంగా జరుగుతుంది. అంతేకాని మీరు పెద్ద టీంని పిలిచి అసలు సౌండ్ ఏం పెట్టకుండా, ఏ నార్మల్ చిన్న చిన్న మానిటర్స్ లేకుండా, అసలు మిక్సర్ సరిగ్గా లేకుండా, ఏమీ లేకుండా చిన్న చిన్న సౌండ్ వేసేస్తే అది మంచిది కాదు, చాలా బాగా జరగదు. సో ఏంటంటే నేను చెప్పేది అదే, మీ అకేషన్ బాగా జరగాలని చెప్పేసి నా ఆశ. ఏంటంటే ఒక అకేషన్, ఈరోజు జరిగిన అకేషన్ మళ్ళీ వస్తుందా? రాదు. ఎందుకంటే అకేషన్ అనేది చాలా అద్భుతంగా జరగాలని ప్రతి ఒక్కరు ఆశ ఉంటుంది. నేను నా స్వార్థం గురించి నేను ఎక్కడ చెప్పట్లేదు, నేను ఎవరిని కించపరచట్లేదు, నేను ఎవరిని పొగడట్లేదు. ఏంటంటే ఇవన్నీ చిన్న చిన్న పాయింట్స్, చిన్న చిన్న నాలెడ్జ్, కానీ ఇది ప్రతి ఒక్కరికి తెలియాలనేది నా ఆశ. ఎవరినన్నా దీంట్లో బాధ పెట్టినా, ఏమన్నా మిమ్మల్ని కించపరిచేలా మాట్లాడినా, అంటే ఎవరినన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఎవరినన్నా మాట్లాడినా సరే దయచేసి నన్ను క్షమించండి. వేరేలా అనట్లేదు, బెస్ట్ టీంని పిలవద్దని నేను అనట్లేదు. మీరు టీంని పిలిచినా పర్లేదు, వాళ్ళకి ఇచ్చేయండి. బ్రదర్ టీం మీరు మాట్లాడుకున్నారు కదా, సౌండ్ కూడా మీరే మాట్లాడండి, మంచి సౌండ్ అని చెప్తే వాళ్ళే మాట్లాడుకుంటారు. అలా చేయండి. అంతేకాని బ్రదర్ మీకు ఎందుకు, నేను సౌండ్ పెట్టేస్తాను, వచ్చేయండి ఎక్కడికి అని చెప్పిన తర్వాత, అక్కడికి వెళ్ళిన తర్వాత మ్యూజిషియన్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా టీం ఉన్నదనుకోండి, అక్కడికి వెళ్ళి బాధపడాలి. మ్యూజిషియన్స్ వస్తున్నప్పుడు వాళ్ళకి తగ్గ సౌండ్ ఇవ్వడానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా మీ ప్రోగ్రామ్ ఖచ్చితంగా హైలైట్ అవుతుంది. ఈ వీడియోలో అయితే అదే చెప్తున్నాను, సౌండ్ అనేది ఎంత ఇంపార్టెంటో, సౌండ్ అనేది ఎంత కీ రోల్ ప్లే చేస్తుంది అనే విషయాన్ని ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది. ఒక ప్రోగ్రామ్ చేయాలంటే మీరు ఫస్ట్ కాంటాక్ట్ అయ్యేది ఏంటంటే టెంట్ హౌస్ వాళ్ళని, ఏంటంటే స్టే చేసే వాళ్ళని. సో వాళ్ళ దగ్గర కూడా సౌండ్ ఉంటుంది, సో వాళ్ళు వేసేస్తానంటారు. సో మీరేమంటారు, సరే అందరితో దాంతో కలిపి వచ్చేస్తుంది కదా అని సౌండ్ మాట్లాడేస్తారు. కానీ చెప్పేది ఏంటంటే, ఫస్ట్ సపరేట్ చేసేసుకోండి. సౌండ్ వేరు, మ్యూజిక్ వేరు, స్టేజ్ డెకరేషన్ ఇదంతా వేరు. ఎందుకంటే స్టేజ్ డెకరేషన్ వాళ్ళ దగ్గర కంప్లీట్ సౌండ్ సెటప్ ఉండదు. కొంతమంది దగ్గర ఉండొచ్చేమో, కానీ ప్రతి ఒక్కరి దగ్గర ఉండదు. నేను అది చెప్తున్నాను. సో ఏంటంటే సౌండ్కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వండి. సౌండ్కి ఇంపార్టెన్స్ ఇస్తే ప్రోగ్రామ్ ఖచ్చితంగా హైలైట్ అవుతుంది. సో నేను ఇక్కడెక్కడ ఎవరిని డిస్కరేజ్ చేయట్లేదు, లైక్ టెంట్ హౌస్ వాళ్ళ దగ్గర ఏం సౌండ్ ఉండదని నేను అనట్లేదు. ఏంటంటే మీరు తెలుసుకోండి. అంటే సౌండ్ అన్నీ ఉన్నాయా, మానిటర్స్ ఉన్నాయా, ఒక మ్యూజిషియన్ అంటే ఎంతమందిని పిలిచాము, కీబోర్డు, ప్యాడ్స్, గిటారు, తబలా, 4 ఇన్స్ట్రుమెంట్స్, సింగర్, వోకల్ 5 ఉన్నారంటే ఖచ్చితంగా అట్లీస్ట్ ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్గా మానిటర్స్ ఉండాలి. అంటే 5 మానిటర్స్ ఉండాలి ఖచ్చితంగా. సో మీరు ఒక టీంని సెట్ చేసినప్పుడు సౌండ్ వాళ్ళని ఖచ్చితంగా అడగండి, 5 మానిటర్స్ ఉండాలి. మానిటర్స్లో కూడా రకాలు ఉంటాయి, క్యూఎస్సి అని, ఇంకా నాకు పేర్లు గుర్తురావట్లేదు. మానిటర్స్లో రకాలు ఉంటాయి, ఏ మానిటర్స్ అయినా పర్లేదు, కానీ మానిటర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మానిటర్ ఏంటంటే
మన వోకల్ అంటే నాకున్నదనుకోండి, నేను పాటలు పాడతాను కాబట్టి అది నాకనమాట. నేను సెటప్ చేసుకుంటాను. కీస్ ఎంత రావాలి, దాంట్లో ప్యాడ్స్ ఎంత రావాలి, తబలా ఎంత రావాలి, నేను సెట్ చేసుకుని బ్రదర్ కీస్ పెంచండి, కొద్దిగా ప్యాడ్స్ పెంచండి, నా వోకల్ ఎక్కువ వస్తుంది, మెయిన్ నా వోకల్ వినపడుతుంది, మిగతాయన్ని కొద్ది కొద్దిగా పెట్టించుకుంటాను. అలాగే కీబోర్డ్ పర్సన్కి ఉందనుకోండి, తన మానిటర్లో ఏం చేస్తాడంటే మెయిన్ తన కీస్ పెట్టించుకుంటాడు, మిగతావన్నీ కొద్ది కొద్దిగా పెట్టించుకుంటాడు. అలాగా ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ఉంటుంది అన్నమాట మానిటర్. సో అలాగే ప్రతి ఒక్కరికి ఎవరికి వాళ్ళకి మానిటర్ ఉంటే చాలా బెస్ట్ అవుట్పుట్ వెళ్తుంది అనమాట. ఎవరిది వాళ్ళకి వినపడుతుంది కాబట్టి ఎవరు ఏం ప్లే చేస్తున్నారు అన్నది అర్థమవుతుంది. మానిటర్స్ లేకపోతే ఇన్-ఇయర్స్, ఇప్పుడు ఇన్-ఇయర్స్ కూడా చాలామంది యూజ్ చేస్తున్నారు, అంటే మానిటర్స్ లేదంటే ఇన్-ఇయర్స్. సో ఏంటంటే ఖచ్చితంగా సౌండ్కి అనేది చాలా ఇంపార్టెన్స్ ఇవ్వండి. సో ఇంకా సౌండ్ గురించి, సౌండ్లో మీరు చేసే తప్పులు ఏంటి, మనం జనరల్ విషయాలు మనం మాట్లాడుకుందాం ఖచ్చితంగా ఒక్కొక్క టాపిక్ మీద. అంటే మనం ఒక ప్రోగ్రాంలో చేసే తప్పులు ఏంటి, అంటే మనం సౌండ్ కోతలు వచ్చేస్తాయి మీకు తెలుసా. సో అవన్నీ కూడా చెప్దాము ఫ్యూచర్లో. అన్నీ గ్యాదర్ చేసి పాయింట్స్ రాసుకుంటున్నాను అనమాట, ఏమేమి తప్పులు చేస్తాం మనం, అవన్నీ కూడా నేను చెప్తాను ఖచ్చితంగాని. సో ఖచ్చితంగా ఇవి చిన్న చిన్న విషయాలు, నిజంగా ఇవన్నీ ఎవరో నాకు ఇవి కూడా చెప్పాలని ఆశ అనమాట. ప్రతిదీ అందరికీ తెలియాలి అనేది నా ఆశ. చర్చ్ వాళ్ళు లైక్ ఎవరన్నా మీటింగ్స్ పెడుతున్నారు అనుకోండి, వాళ్ళకి తెలుసు సౌండ్ ఎలా ఉండాలి ఏంటనేది, కానీ చర్చ్ మెంబర్స్కి తెలుసా? తెలీదు. అసలు సౌండ్ బేస్ అంటే ఏంటి, సబ్ అంటే ఏంటి, టాప్ అంటే ఏంటి, ఇవేమీ తెలియదు. సో అవన్నీ ప్రతి ఒక్కటి బేసిక్ నాలెడ్జ్ మినిమం, ఇదంటే ఏంటి ఇదంటే ఏంటి అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి, తెలుసుకోవాలి. సో మనకు తెలిసిన నాలెడ్జ్ని, మనకు తెలిసిన చిన్న విషయాన్ని చెప్పడం, అందరికీ పంచుకోవడంలో తప్పులేదు కదా. సో అలాగే నేను చేస్తానన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామంది బ్యాడ్ కమెంట్స్ పెడతారు, ఏంటంటే నువ్వేంట్రా చెప్పేది అన్నట్టు. అండ్ రీసెంట్లీ మనం ఒక వీడియో చేశాను, లైక్ ఒక ఈవెంట్లో నేను ప్రతిదీ చేయాలనుకుంటున్నాను, దేవుడు నా మీద చాలా భారం పెట్టారు అని చెప్పేసి అంటే దానికి ఎవరో కమెంట్ పెట్టారనమాట. నేను కమెంట్స్ని, బ్యాడ్ కమెంట్స్ని పట్టించుకోను. నేను ఒకటే చెప్తాను ఏంటంటే, 100 మంది ఉన్నారనుకోండి, 100 మందిలో 10 మంది నెగిటివ్ కమెంట్స్ చేస్తే 90 మంది పాజిటివ్గానే ఉంటారు. ఆ 90 మంది పాజిటివ్ మెంబర్స్ని పక్కన పెట్టేసి 10 మంది నెగిటివ్గా చేస్తున్నారని వాళ్ళ గురించి ఆలోచించామనుకోండి, ఆ 90 మందికి న్యాయం చేసామా? లేదు కదా. సో అలాగే నా ఆశ ఏంటంటే, అస్సలు మీరు ఎన్ని బ్యాడ్ కమెంట్స్ పెట్టినా నేను పట్టించుకోను. అంటే నేను ఓన్లీ బ్యాడ్ కమెంట్స్ చేసే వాళ్ళకి చెప్తున్నాను. యాక్చువల్లీ నేను ఎప్పుడు రెస్పాండ్ అవ్వను బ్యాడ్ కమెంట్స్కి, ఫస్ట్ టైం ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. నేనైతే అసలు చాలా స్పోర్టివ్గా తీసుకుంటాను. నేను ఇంకోటి చెప్పనా, మీరు ఒక కమెంట్ పెట్టడం వల్ల అది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అది మీకు తెలుసా? మీరు బ్యాడ్ కమెంట్ పెట్టినా పర్లేదు, అది ఇంకొక కొంతమందికి రీచ్ అవుతుంది వీడియో. ఏంటంటే ఆల్గరిథం జనరేట్ అవుతుంది. ఒక కమెంట్ పెట్టారంటే అదేమవుతుందంటే అక్కడ ఇంటరాక్షన్ అవుతుంది కదా వీడియోలో. సో అందుకని చెప్పేసి మరికొంతమందికి వెళ్తుంది. సో మీరు కమెంట్ పెట్టినా సరే అది ఇంకా మరికొంతమందికి వెళ్ళి ఇంకా అది హెల్ప్ అవ్వాల్సిన వాళ్ళకి హెల్ప్ అవుతుంది కాబట్టి సో నో ప్రాబ్లం, మీరు కమెంట్ చేసినా సరే నేను పట్టించుకోను. అలాగే ప్రోగ్రామ్ గురించి మాట్లాడడం కాబట్టి ఇంకా మరికొన్ని విషయాలు మాట్లాడతాను. ఏంటంటే ఈ వ్లాగ్స్ చేయడం ఇవన్నీ నాకు ఇష్టం అనమాట. ఏంటంటే క్రిస్టియానిటీలో మనం ఎందుకు ఇలా యూజ్ చేయకూడదు, సో ఇవన్నీ నాకు చేయడం ఇష్టం. సో నేను చెప్పేది ఏంటంటే, మనం ఒక ప్రోగ్రాంలో అవుట్పుట్ ఇచ్చామంటే అది నచ్చలేదు అనుకోండి, మళ్ళీ అక్కడికి పిలుస్తారా? పిలవరు. కానీ మళ్ళీ అక్కడికే వెళ్తున్నామంటే అర్థం ఏంటి? మనం చేసే అవుట్పుట్ నచ్చింది, మనం చేసే ప్రోగ్రామ్ నచ్చిందనే కదా. అండ్ మీరు చాలామంది అడుగుతున్నారు మనం సాంగ్స్ ఎలా రికార్డ్ చేస్తామని, త్వరలోనే నేను చెప్తాను. దేవుడు నాకు ఇచ్చిన ప్రతి ఒక్క తలాంతిని మీ అందరితో షేర్ చేసుకోవడం నా బాధ్యత, దేవుడు ఇచ్చిన నాకు బాధ్యత అని నేను ఫీల్ అవుతున్నాను. కాబట్టి కొంత సమయం టైం పట్టొచ్చేమో కానీ ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. సో వెయిట్ చేయండి, త్వరలోనే చెప్తాను. యూతే కాదు నన్ను ఫాలో అయ్యేది. నేను ఒక ఈవెంట్కి వెళ్ళానంటే చాలామంది నా తల్లి సమానులు, నా తండ్రి సమానులు వచ్చి, నాన్న నువ్వు పాటలు పాడతావు కదా, చాలా బాగుంటాయి నాన్న అని చెప్పేసి నేను పాటలు పాడుతుంటే ఎదురు కూర్చొని చప్పట్లు కొడుతూ వాళ్ళు లీనమయ్యి చేయడం చాలామందిని చూశాను నేను. సో వాళ్ళందరూ కూడా నేను చేసేది ఇష్టపడుతున్నారు. ఎవరైనా ముందుకు రావాలంటే ఖచ్చితంగా రండి. దేవుడు మనకి ఇచ్చిన తలాంతిని దాన్ని ఉపయోగించుకుంటూ ముందుకెళ్ళని దేవుడు ఖచ్చితంగా బ్లెస్ చేస్తారు. మనం ఒకచోటే ఆగిపోకూడదు ఎప్పుడు. నేను అదే చెప్తాను, సింగర్ దగ్గర ఆగిపోకూడదు, వర్షిప్పర్ అవ్వాలి. ఇంకెప్పుడు కూడా ఇలాంటి కమెంట్స్కి రెస్పాండ్ అయ్యే వీడియోస్ నేను ఎప్పుడు చేయను. యాక్చువల్లీ ఈ వీడియో కూడా కమెంట్స్కి రెస్పాండ్ అయ్యే వీడియో కాదు, ఎలా ఫ్లోలో చెప్పాను కదా అని మొత్తం ఈ వీడియోలోనే మొత్తం చెప్పేస్తున్నాను. సో ఇఫ్ ఇన్ కేస్ అదర్ కంటెంట్ని తీసుకొచ్చినందుకు దయచేసి నన్ను క్షమించండి. ఇలాంటి వీడియో మళ్ళీ ఎప్పుడు రాదు. మన ఛానల్ని సపోర్ట్ చేస్తారు అని ఆశపడుతున్నాను. ఖచ్చితంగా సపోర్ట్ చేస్తున్నారు కూడా, చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా మరికొన్ని టిప్స్తో నేను ఖచ్చితంగా వస్తాను, సింగింగ్ టిప్స్ తోటి. ఇంకా చాలా చెప్పాల్సినవి ఉన్నాయి, మనకి టైం సరిపోక మనము చేయట్లేదు అనమాట. సో ఖచ్చితంగా వీడియోస్ గురించి వెయిట్ చేయండి. అండ్ ఫైనల్లీ ఇలాంటి మరెన్నో అద్భుతమైన క్రిస్టియన్ రిలేటెడ్ వీడియోస్ గురించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ.